వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి తన 5 ఏళ్ల పాలనలో ఒక్క టీచర్ని కూడా నియమించడానికి చేత కాలేదు. కాకుండా ఇప్పటికి 3 సార్లు సిలబస్ మార్చడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేయడం జరిగింది. ఎయిడెడ్ బళ్ళు మూతపడేలా చేయడం జరిగింది. కాస్మెటిక్ అలవెన్స్లు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, మధ్యాహ్న భోజనాలు, ఇలా మొత్తం ఒక్క విద్యా రంగంలోనే 16 పథకాలను రద్దు చేసి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఉంది. లిటరసీ రేట్లో అట్టడుగు స్థానంలో ఉంది. ఇలా భ్రష్టు పడిపోయిన విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి అంటే మొట్టమొదటగా చేయవలసిన పని టీచర్లు నియమించడం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మెగా డిఎస్సి అనే దాని మీద తన మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నారు. కేవలం 60 రోజుల్లో నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయబోతా ఉన్నారు. కావాలంటే మీరు ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే 9 డిఎస్సీలు వేయడం జరిగింది. తెలుగుదేశం హయాంలో 12 డిఎస్సీలు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నేను చెయ్యగలరు. చంద్రబాబు నాయుడు అయితే కానీ చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించి ఇంకొకసారి తెలుగుదేశానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టవలసిందిగా మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది.